నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గ్యారకుంటపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పుల సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు ఎప్పటి నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు? పార్టీ ఏ విధంగా బలోపేతానికి కృషి చేస్తున్నారు సార్ మీరు? మేము బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు పోయిన సర్పంచ్ ఎలక్షన్ల కాడ నుంచి అంతకుముందు కాంగ్రెస్లో ఉంటుంది. సరే, కేసీఆర్ చేసే పనుల గురించి ఇక మనం కూడా ఈ పార్టీలకు వచ్చి గ్రామంలో అందరూ కూడా ఒక పార్టీగా మనం ఇదిగా పోదామనే ఆలోచనతో చెప్పి అందరం అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం. సార్, ఇప్పుడు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? అలాగే వ్యవసాయానికి ఏ విధంగా తోడ్పాటు అందించారు గత ప్రభుత్వం? వ్యవసాయానికి చాలా మంచిగా కేసీఆర్ చేసిండు. మామూలుగా ఇప్పుడు ఎరువుల యూరియా కొరత మామూలు ఇబ్బంది కాదు, రైతులు మామూలు గోస తీస్తలేరు. గత 10 ఏళ్ళు ఎప్పుడు కూడా యూరియా ఇబ్బంది ఎన్నడూ పడలేదు. అసలు ఈసారి మామూలు ఇబ్బంది కావట్లేదు రైతులకు. సార్, యూరియా కొరత అంటే మేము సకాలంలో పంపినాం కానీ కేంద్రం అడ్డుపడుతున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది సకాలంలో పంపితే ఈడ ఎందుకు కావట్లేదు? అది ఇప్పుడు రైతులకు అందాలి కదా, సకాలంలో పంపినప్పుడు రైతులకు అందాలి. మరి రైతులకు అందకుండా ఎడిపోతుంది ఆ నాయకులకు. ఇప్పుడు నాయకులకు తెలవాలి అది. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉంటారు కదా, వచ్చిన యూరియా ఎడిపోతుంది ఏం సంగతి అనేది వాళ్ళకు కూడా ఉండాలి కదా ఆలోచన. ఇప్పుడు అందరికి పంచకపోతే రైతులు లొల్లి చేస్తుండ్రు అనేది తెలుసు కదా. ఇప్పుడు ప్రతి ఎక్కడ చూసినా ఏ సొసైటీలో చూసినా చెప్పుల లైన్లు పెట్టి ఇబ్బంది పడుతుంది. కొన్ని దిక్కుల పాపం ఒక మహిళ కింద పడి చనిపోయింది. మరి ఎందుకు ఈ సమస్య దాపరించింది అంటారు? అది ప్రభుత్వ లోపమా అనేది ఇక అది దాన్ని ఇప్పుడు వాళ్ళు టైంకు అక్కడి నుంచి దిగుమతి చేసుకోకనా, మరి వీళ్ళకి అవగాహన లేక ముందు తెప్పించుకోకనా ఏందో అది ఏం అర్థం కావట్లేదు. ఎవరికి వస్తుందని చెప్తున్నారు, కొరత లేదు ఇక అయిపోయింది అంటారు. ఎప్పుడు కొరతే ఉంటుంది, ఇప్పటికి కూడా ఇంకా కొరతే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ గ్రామానికి అందిందంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం? గ్రామములో ఇప్పుడు 2 వర్కర్లను పెట్టి గ్రామం మొత్తం చెత్త అవన్నీ నీట్గా చేయించేది. ఇప్పుడు సర్పంచ్ లేక వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వక వాళ్ళు పని చేస్తలేరు. ఆ గ్రామంలో ఏ అభివృద్ధి లేదు ఇప్పుడైతే. ఇంతకుముందు అది బీఆర్ఎస్ పార్టీ శ్మశాన వాటికలు కట్టించింది, మామూలుగా గ్రామంలో అన్నీ ఏమైనా కొద్దిగా నీట్గా చేసింది. అంతకుముందు ఎప్పుడూ లేకుండే. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే గ్రామంలో బజార్లు అన్నీ రోడ్లన్నీ శుద్ధిగా ఉండాలనే ఆలోచనతోటి వర్కర్లను పెట్టించి నీట్గా చేయించింది. ఇప్పుడు అది మొత్తం మళ్ళా యథావిధిగా మళ్ళీ పాత పద్ధతి పోతుంది. సార్, మరి గత మాజీ ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? నోముల నరసయ్య గారు బాగానే చేసిండు అభివృద్ధి, మాకు మంచిగానే. సరే, ఆయన మరణం వల్ల మళ్ళీ మాకు కొద్దిగా అటు ఇటు ఇబ్బంది అయింది, కానీ ఆయన మంచిగానే చేసిపోయాడు మాకు. మళ్ళీ వాళ్ళ తనయుడు నోముల భగత్ మరి ఓటమి కారణం ఏంది? ఆయన ఇక అది జనంలో 10 ఏళ్ళ పాలనలో వచ్చిన వ్యతిరేకత ఏందో అది ఎవరికి అర్థం కాకుండా అనుకోకుండా ఎవరు ఊహించకుండా అది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ ఊహించారు, కానీ అది ఊహించిన ప్రకారంగా రాలేదు. అదంతా జనంలో మొత్తం మార్పిడై మొత్తం కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగింది. సార్, ఇప్పుడు అభివృద్ధి ఎట్లా ఉంది? 6 గ్యారెంటీలు కాబట్టి ప్రజాపాలన ఏ విధంగా అమలవుతుంది? ఏ గ్యారెంటీలు లేవు. ఆయన ఏదో తులం బంగారం పెడతా అన్నాడు, అవి అన్నాడు, ఈ అన్నాడు, ఏవి లేవు. ఆ రైతు బంధు కూడా ఒక మధ్యాహ్న ఒక 1 ఇయర్ బంద్ చేసి మళ్ళీ ఈ మధ్యాహ్న వేసిండు, ఎలక్షన్లు పెడతా అనే ఆలోచనతో వేసిండు, కానీ ఆ ఎలక్షన్లు కూడా ఏం పెట్టేటట్టు లేడు. ఇప్పుడు ఇక దాన్ని బీసీ రిజర్వేషన్ అని కొంత ముందేసి నడుపుతుండే. ఇప్పుడు ఈ దగ్గర ఇంకో 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది, పూర్తిగా 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు లేవు, ఏవి లేవు. దీన్ని గ్రామంలో ఒక లైట్లు లేవు, ఏ పట్టించుకునే దిక్కే లేదు. ప్రజలు కూడా మా దృష్టి తీసుకొచ్చారు. దాదాపు ఇప్పుడు సార్ కార్యదర్శి ఏమో మా దగ్గర డబ్బులు పెట్టి మా జేబులోకి వెళ్ళి ఇంకా పెట్టలేము, మేము అడిగితే అదే. ఇప్పుడు ఏదైతే పంచాయతీ సిబ్బంది జీతాలు వెళ్ళే పరిస్థితి లేదంటారు, వాహనాలు డీజిల్ లేదంటారు, కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు. మరి ఎందుకు ప్రభుత్వం ఎలక్షన్లో పోలేకపోతున్నట్టు? మరి అది వాళ్ళు ఏదో కాలం గడుపుతున్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్ పెడితే
ఆ నిధులు వేయాలనే ఆలోచనతోట ఏమిటోటో వాళ్ళది ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 ఏళ్ళు సరే, ఒక 2 నెలలు 6 నెలలు 3 నెలలు అనేది కాకుండా 2 ఏళ్ల నుంచి ఒక సర్పంచ్ లేకుండా ఇలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడున్న అధికార పక్షం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటున్నారు. రేపు మీరు కలిసి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అవన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అది మనం చెప్తే అయ్యేవి కావాలి. పార్టీ అధిష్టానము వాళ్ళ నిర్ణయం రేపు ఎట్లా తీసుకుంటారో ఆ విధంగా పోతుంటుంది, అంతేగాని. సార్, గత ధరణి పోర్టల్ వల్ల భూములు అన్యాక్రాంతమైన అక్రమాలకు గురని ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది. ఈ భూభారత్ చట్టం ద్వారా కొంచెం మాట్లాడతారట ఈ భూభారత్ చట్టం ద్వారా ఈ రైతులకు కానీ ప్రజలకు కానీ రెవెన్యూ సమస్యలు తీరుతాయంటారా? అది ఇంతకు ముందు చేసినప్పుడు కూడా ఇబ్బందే జరిగింది, ఇప్పుడు కూడా అదే ఇబ్బందులు జరుగుతాయా ఏమనేది మనకి ఏం అర్థం కావట్లేదు. చేసిన తర్వాత మనం చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు ఏం చెప్పలేదు. ఇప్పుడు మన దరఖాస్తులు కూడా స్వీకరణ చేసారు రెవెన్యూ హౌస్లలో, ఏమైనా పరిష్కారం అవుతున్నాయా దరఖాస్తులు? ఇంకా వాటికి ఏమి ఇది కాలేదు. దరఖాస్తులు అయితే పెట్టిరు, కానీ ఇప్పటి వరకు అయితే గ్రామాలలో ఇంకేం కావట్లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో వీఆర్ఎస్ తొలగించింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఆ వ్యవస్థ ఇప్పుడు తీసుకొస్తే ఎట్లా ఉండబోతుంది అంటారు? మేలు అవుతుందా? అది ఇప్పుడు మేలు అనేది వాళ్ళు రేపు పెట్టినాక వాళ్ళు చేస్తే మనకు గతంలో చూసినాం కదా సార్. గతంలో చూస్తే అప్పుడు కొన్ని అవకలు అయినాయి అనే ఆలోచనతోటే కేసీఆర్ ఏం చేసిండు, దాన్ని వాళ్ళ వ్యవస్థ లేకుండా ధరణిలో పోవాలనే చేసిండు. ధరణిలో కూడా ఏం చేసిరంటే వీళ్ళు పొజిషన్ మీద ఎవరున్నారు ఏం సంగతి ఆలోచించకుండా చేసిరు అవన్నీ. అవి కూడా ఇబ్బందులు అప్పుడు జరిగిన వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ధరణిలో ఏం చేయాలంటే పొజిషన్ మీద ఎవరున్నారు అన్నీ ఎవరైనా చూసి చేయాలి, చూడకుండా ఎక్కడెక్కడ చేసిరో అటువంటి ఇబ్బందులు చాలా జరుగుతూనే ఉన్నాయి. సార్, ఈ గ్రామంలో కుక్కల బెడద బాగుంది అంటున్నారు. ఉన్నది, కుక్కల బెడద ఉన్నది. కుక్కల బెడద ఉంది అంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అంటారు ప్రజలు. ఇంకోటి ఉచిత బస్సు కూడా మా గ్రామానికి కూడా రావట్లేదు. లేదు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలంటున్నారు. బస్ సౌకర్యం కల్పించాలన్నాము, అది ఎప్పుడు కూడా అది వాళ్ళు కల్పిస్తలేరు. అసలు ఊర్లలో ఇక్కడనే కాదు, ఊర్లలో ఏదో మెయిన్ రోడ్ల మీద తిరుగుతున్నాయి తప్ప బస్సులు గ్రామాలలోకి ఎక్కడా లేకుండా చేసేసారు. ఉచిత బస్సు అన్నది ఇప్పుడు గ్రామాలలో ఏమి ప్రయోజనం లేదు. అది ఏమున్నా బయట మెయిన్ రోడ్ల మీద ఉన్న ఊర్లోకి తప్ప మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఏం లేదు ఆ ప్రయోజనం. సరే, ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. చాలామంది ప్రజలు తాగుడు బానిసవుతున్నారు. బెల్ట్ షాపులు గత ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తలేవు అంటున్నారు. ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు సార్ నియంత్రణ జరగాలంటే? ఇప్పుడు బెల్ట్ షాపులు అనేది అదిగా ఎవరు ఇప్పుడు మామూలుగా బెల్ట్ షాపులైనా అంతే ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు లేనప్పుడు కూడా ఊర్లలో బెల్ట్ షాపులు అమ్ముతూనే ఉన్నారు. అది ఎప్పుడు ఎవరు ఆ ప్రభుత్వం బంద్ చేయలేదు, ఈ ప్రభుత్వం బంద్ చేయలేదు, అది యథావిధిగా నడుస్తూనే ఉన్నది. ఇక దానివల్లనే ఇప్పుడు నష్టం ఉన్నది, కానీ మరి ఎవరు మనం ఆపేది కాదు. అది ఆ తాగేటోళ్ళ దాని గురించి ఆగవలసిందే తప్ప మనం ఎవరు ఆపితే అది ఆగేది కాదు. సరే, యువత కూడా బాగా డ్రగ్స్ అలవాటు పడ్డారు, జీవితాలు కూడా ఆగమైపోతాయి. ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పిస్తలేవు అంటున్నారు. ఎట్లా ఉపాధి కల్పనలో ఎలాంటి సూచన చేస్తారు ఒక సీనియర్ నాయకుడిగా? ఉపాధి ఇప్పుడు ఈ యువతకు ఏదన్నా మామూలుగా ఏదన్నా జాబులు దొరికేదో కంపెనీసో అవన్నీ ఏమన్నా పెట్టి వాళ్ళకి ఏమన్నా ఉపాధి కల్పించి చేస్తే వాళ్ళు ఇదవుతారు. లేకుంటే ఇక ఈ పని ఏం లేకుంటే ఏముంటుంది, అన్ని చెడు అలవాట్లకు ఏటుకో సోపతులు బట్టి ఇవన్నీ ఖరాబ్ అయిపోతుంటారు. ఇప్పుడు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎన్నికలు అంటేనే మద్యం డబ్బు ఏర్లేపారుతుంది. ఈ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుంది. మద్యం ఇచ్చో డబ్బు ఇచ్చో మార్పు రావాలంటే ప్రజల్లో ఓటర్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు, లేకపోతే పార్టీలు ఏమైనా మార్పు రావాలంటారా? పార్టీలు మార్పు చేసేటట్టు ఉంటే బాగానే ఉండేవి. పార్టీలు మార్పు చేసేటట్టు లేదు. ఎవరైనా ఈ ఇచ్చుడు పోసుడు ఈ బాగా మొదగాలే అసలు స్టార్టింగే అది మొదలు పెడుతురు. ఇక అది పూర్తిగా నియంత్రణ చేయాలంటే పార్టీలు ఎవరు ఇవ్వకుండా ఆగితే తప్ప అది ఇదే ఏది కాదు ఎవరికైనా. సార్, అధిష్టానం గురించి మీకు అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉందంటారా మీరు?
అది ఏది సర్పంచ్కి అధిష్టానం మనకు ఇది చేస్తే పోటీ చేసే ఆలోచనలోనే ఉన్నాయి. సార్ మరి పోటీ అది రిజర్వేషన్ రేపు ఎవరికి వస్తుంది వస్తే అనుకూలంగా అనుకూలంగా వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. మరి ఏమైనా మీ దగ్గర సమగ్ర ప్రణాళిక ఉందా సార్ ఈ గ్రామ అభివృద్ధికి? ఇక ప్రణాళిక అంటే ఏమున్నాయి, మన సీసీ రోడ్లు ఒకటి, గ్రామంలో ఏమన్నా మురికి నీళ్ళు ఉండకుండా అవన్నీ చేసే ఆలోచనలనే అవన్నీ చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ. ఇంతకుముందు కూడా చేస్తూనే ఉన్నాం. మనకు పదవి లేకుండా అసొంటి వాటికి మనం అన్ని సహకరిస్తూనే ఉన్నాం, అవన్నీ చేస్తూనే ఉన్నాం. మా సర్పంచ్ కూడా ఈసారి మంచిగానే చేసిండు అన్నీ. సార్ మరి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? మరి ఏదైనా స్వార్థం లేని నాయకుడిని ఎన్నుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. స్వార్థం ఉన్న వాళ్ళని ఎవరిని ఎన్నుకున్నా అది కుంటు పడుతుంది తప్ప ఏం లేదు. సార్ మీ గ్రామ ప్రజల ఓటర్లకు ఏం చెప్పదలుచుకోరు ఫైనల్గా? అంటే మీ పార్టీకి మనమేముంది, అభివృద్ధి మంచి పనులు చేస్తామనే ఏ నాయకుడైనా మంచి పనులు చేస్తాం అది ఇది అనే చెప్తారు. ఇక మనం కూడా అదే చెప్తాం, గ్రామ అభివృద్ధి కోసం ఏదైనా మంచి పని చేస్తాం.